ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోడి ధర కొండెక్కింది. చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నాన్ వెజ్ ప్రియులకు వండకుండానే షాక్ ఇస్తోంది కోడి కూర. ఇక నిజామాబాద్ జిల్లాలో కిలో చికెన్ 360 రూపాయల నుండి 400కు చేరింది. నగరంలో సుమారు 400 వరకు చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజు 30 నుండి 40 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక ధరలు పెరగడంతో క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వైరస్ ప్రధాన కారణమని అంటున్నారు వ్యాపారులు. ఇక ఈ వారానికి ఒకసారి కూడా తినలేకపోతున్నామంటూ కూడా అంటున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలకు సంబంధించినటువంటి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఇప్పుడు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితి. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు 280 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ధర ప్రస్తుతము 300 నుంచి 360 రూపాయలు ప్రస్తుతం పడుతూ ఉంది. ఒక్కొక్కసారి 400 రూపాయలు పడుతున్న పరిస్థితి. అయితే ఇక కోళ్ళు ఏవైతే ఉన్నాయో కోళ్ళు మార్కెట్లో లేకపోవడం కారణంగా ఇటు వ్యాపారస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. చికెన్ సెంటర్ నిర్వాహకులకు ఇది అంటే దీనికి సంబంధించి ఎటువంటి లాభం కూడా రావట్లేదు అని చెప్పేసి వారు వాపోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవైపు ఇటు గుడ్డు ధర తగ్గింది, అయితే యొక్క కోడి ధర మాత్రము ఎక్కువగా పెరిగినట్టు పరిస్థితి. ప్రస్తుతము నిజామాబాద్ నగరంతో పాటు ఇటు బోధను, అదేవిధంగా ఇటు ఆర్మూరు కావచ్చు, కామారెడ్డి జిల్లా కేంద్రము, ఇటు బాన్స్వాడ పట్టణాలతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటు కోడి ధర 360 నుంచి 400 రూపాయల వరకు పలుకుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ గిరాకీ కూడా తగ్గిందని చెప్పేసి ఇటు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ప్రతి వేసవి కాలం కూడా వేసవి కాలంలో ఇటు కోళ్ళ ఫామ్లో కూడా తక్కువగా దీనికి సంబంధించి చిక్స్ వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అయినప్పటికీ ఇంకా వేసవి కాలము ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి సమయంలో ఈ విధంగా ఎక్కువగా ధర పలకడం కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే 360 నుంచి 400 రూపాయల వరకు ధర పలుకుతా ఉంది. అయితే ఒకసారి కస్టమర్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది? 64 kg. ముందు ఎట్లుండే? ముందు 260 ఉండే. రేట్ ఎంత ఉంది ప్రజెంట్? 360. ఎట్లా రేటు ఎప్పుడు పెరుగుతుందా? ఇప్పుడే పెరిగింది. అది కస్టమర్లు అయితే రేటు పెరిగిందని చెప్తున్న పరిస్థితి ఉంది. మనము ఇక చికెన్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ రేటు పెరిగింది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ప్రస్తుతం చికెన్ ధర వచ్చేసి 360 రూపాయలు పలుకుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత రేట్ అయితే లేదు. ఎండాకాలం పెరుగుతుంది కామనే, కానీ ఈ సంవత్సరం అయితే చాలా పెరిగింది. కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా సేలు సగానికి పైగానే తగ్గింది. ముఖ్యంగా ఎందుకోసం ఈ విధంగా అయి ఉంటుంది అనుకుంటారు? కారణం ఏంటి? గతంలో మొన్నటి వరకు సమ్మక్క సారక్క జాతర, తర్వాత రంజాను, ఇక పెళ్ళిళ్ళు ఇవన్నీ కామనే, హోటల్స్ ఇవన్నీ కామనే కాబట్టి వల్ల కొంచెము ప్రొడక్షన్ అనేది తగ్గి టైట్ అయిపోయింది. ఇంకా బర్డ్ ఫ్లూ కూడా వచ్చింది అంటున్నారు కదా, దిగుబడి ఇది కొద్దిగా దిగుబడి కూడా తగ్గింది అంటున్నారు కోళ్ళకు సంబంధించి. అదైతే వాస్తవమే, బర్డ్ ఫ్లూ వచ్చిన వాస్తవమే, కానీ మన దగ్గర కాదు. అది మొర్టాలిటీ అనేది రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. దాన్ని బట్టే మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంటుంది. గతంలో కంటే ఇప్పుడు రేటు పెరిగింది, గిరాకీ తగ్గింది అంటారు. మీకు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సగానికి పైగానే గిరాకీ తగ్గిందన్న. కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చి చికెన్ తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ చికెన్ సెంటర్ నిర్వాహకులు చెప్తా ఉంది. అయితే గిరాకీ తగ్గింది. గతంలో వేసవి కాలంలో ప్రతిసారి కూడా రేట్ అయితే పెరుగుతుంది, కానీ ఇంత హై రేటు అయితే ఇప్పుడు ఎప్పుడు లేదని చెప్పేసి ఇటు చికెన్ సెంటర్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే పెట్టినటువంటి పెట్టుబడి కూడా రావటం లేదని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేసి రేట్ ఎట్లా ఉంది? చికెన్ రేట్ ఎట్లా ఉంది? చాలా పెరిగిందండి రేటు. గతంలో 130, 260 కేజీ ఉంది, హాఫ్ కేజీ 130 ఇట్లా ఉంది. ఇప్పుడు 360. ఇప్పుడు ఎలాగ ఉండాలా కొనడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. తిందామన్నా మేము తినాలంటే కూడా భయం వేస్తుంది రేటు చూసి. మరొక కస్టమర్ మార్చేసే ప్రయత్నం సార్, చెప్పండి రేట్ ఎట్లా ఉన్నాయి? గతంలో ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నాయి? గతంలో 260 రూపీస్ ఉండే, ఇప్పుడు 360 రూపీస్ అవుతాయి. చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చేస్తున్నాం. అదే ఏ రకంగా తీసుకోవాలి, మళ్ళీ మార్కెట్లోకి వచ్చి అంత రేట్ ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు.
అది ఇక్కడ కస్టమర్స్ కావచ్చు, అదేవిధంగా చికెన్ సెంటర్ నిర్వాహకులు కూడా చెప్తున్నది ఒకటే, ఈ రేట్లు ఆ యొక్క కోడి ధర రేటు ఎక్కువ కావడంతో ఇటు గిరాకీ తగ్గిందని చెప్పేసి ఇటు చికెన్ సెంటర్ నిర్వాహకులు చెప్తుంటే ఇటు ప్రొడక్షన్ కూడా తగ్గినట్టు తెలుస్తూ ఉంది. ఇటు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ఇక రేట్లు హైక్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మధ్యలో రంజాన్ పండుగ రావడంతో కూడా హైక్ అయింది. ఇటు పెళ్లిళ్ళు పేరెంటలు ఇట్లా అవి ఎలాగో ఉంటాయి, కానీ ఇక గుడ్డు ధర తగ్గింది, చికెన్ ధర అయితే ఎక్కువైంది. ప్రతి వేసవి కాలంలో ఎక్కువగా ధర అవుతుంది, కానీ ఇంత అంటే 300కు పైగా రేటు కావడం ఇదే తొలిసారి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్ నుండి.